హాయ్. మనం ప్రీవియస్ వీడియోస్లో డేటా టైప్స్ గురించి స్టార్ట్ చేసాము. సో ఆల్రెడీ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఏంటి చూసాము. సో ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఇంటీజర్, లాంగ్, డెసిమల్, డబుల్, వీటన్నిటిని మనం ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటాం. అందులో ఓన్లీ వన్ వాల్యూ మాత్రమే స్టోర్ చేసుకోగలుగుతాం. లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ స్ట్రింగ్ కంట్రీ ఈక్వల్ టు ఇండియా. ఇప్పుడు ఈ కంట్రీలో మనం యూకే, యూఎస్ ఇలా డిఫరెంట్ కంట్రీస్ స్టోర్ చేయాలంటే మళ్ళీ ఇంకొక స్ట్రింగ్ తీసుకోవాలి. ఓకే, ఇంకొక వేరియబుల్కి అసైన్ చేయాలి. స్ట్రింగ్ కంట్రీ 2 ఈజ్ ఈక్వల్స్ టు యూకే, స్ట్రింగ్ కంట్రీ 3 ఈజ్ ఈక్వల్స్ టు యూఎస్ఏ, ఇట్లా డిఫరెంట్ వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తూ వాటికి ఇనిషియలైజ్ చేయాలి. సో మనకు అట్లా ఒక 100 కావాలంటే 100 మనం డిక్లేర్ చేసుకుంటూ ఇనిషియలైజ్ చేస్తూ వెళ్ళలేం కదా. సో ఈ ప్రాసెస్ని అవాయిడ్ చేయడానికి మనకి కలెక్షన్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. ఓకే, కలెక్షన్లో మనకి 3 టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి: లిస్ట్, సెట్, మ్యాప్. ఓకే, సో ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఈ డేటా టైప్స్లో ఇప్పుడు మనం కలెక్షన్స్ గురించి చూస్తున్నాము. ఓకే, లిస్ట్, సెట్, మ్యాప్. సో ఫస్ట్ మనం లిస్ట్ గురించి చూద్దాము. ఈ వీడియోలో మనం ఓన్లీ లిస్ట్ అనే కలెక్షన్ గురించి తెలుసుకుందాము. సో లిస్ట్ ఈజ్ అన్ ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్. ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఒక బాక్స్ తీసుకోండి, ఆ బాక్స్లోకి ఆర్ఎల్స్ మనం ఇప్పుడు షాపింగ్కి వెళ్తే మనం ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుంటాం, ఏవే వస్తువులు తెచ్చుకోవాలి అని చెప్పి. మనం ఏ ఆర్డర్లో రాస్తూ అదే ఆర్డర్లో మనం ఒకలాగా రాసి అది ఇంకొకలాగా అయితే సేవ్ అవ్వదు కదా మన ఫోన్స్లో, రైట్? సో ఇక్కడ కూడా మనం లిస్ట్ని ఏ విధంగా మనం ఇనిషియలైజేషన్ అండ్ డిక్లరేషన్ చేస్తామో అదే విధంగానే మనకి అది సేవ్ అవుతుంది డేటాబేస్లో, అంటే అదే ఆర్డర్లో సేవ్ అవుతుంది. ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ లిస్ట్ హ్యాస్ ఇండెక్స్ ఫర్ ఐడెంటిఫికేషన్. సో మనం ఇప్పుడు ఈ పర్టికులర్ లిస్ట్ని డిక్లేర్ చేసామనుకోండి, అందులో ఒక 10 వాల్యూస్ ఇస్తే ఒక్కొక్క వాల్యూని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే ప్రతి ఒక్క ఎలిమెంట్కి ఇండెక్స్ అనేది ఉంటుంది. ఓకే, ఇండెక్స్ ఆల్వేస్ స్టార్ట్స్ ఫ్రమ్ 0. అండ్ ఈ లిస్ట్లోకి డూప్లికేట్ వాల్యూస్ని కూడా అలౌ చేస్తారు. దెన్ లిస్ట్ కెన్ బి నెస్టెడ్. లిస్ట్ కెన్ బి నెస్టెడ్ అంటే ఏంటి? ఆ లిస్ట్ విత్ ఇన్ ద అనదర్ లిస్ట్. ఇప్పుడు లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ ఉంది కదా, లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ అని కూడా రాయొచ్చు మనం. ఇది చూద్దాం, విల్ సీ ఇట్. ఓకే, అండ్ ఈ పర్టికులర్ ఈ యాంగులర్ బ్రాకెట్స్ ఉన్నాయి కదా, గ్రేటర్ దాన్, లెస్ దెన్, ఈ విత్ ఇన్ దిస్ మనం ఏదైతే రాస్తామో ఆ డేటా టైప్ కెన్ బి ప్రిమిటివ్ డేటా టైప్, కలెక్షన్ డేటా టైప్, ఆర్ ఎస్ ఆబ్జెక్ట్, ఆర్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్. ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఓకే, సో దీన్ని మనం నెస్టెడ్ లిస్ట్ అంటాము. ఓకే, let's create an Apex class. Okay, collections demo. collections. ఓకే, ఇందులో ఒక మెథడ్ క్రియేట్ చేసేద్దాం, పబ్లిక్. అండ్ ఇప్పుడు మనం స్టాటిక్ మెథడ్ తీసుకుంటున్నాము, సో ఇన్స్టెన్స్ అయితే క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ లిస్ట్ డెమో. ఓకే, సో ఈ పర్టికులర్ మెథడ్లో మనం లిస్ట్ గురించి తెలుసుకుంటున్నాం. సో మనం లిస్ట్ని ఎలా డిక్లేర్ చేస్తాము? లిస్ట్, ఇక్కడ డేటా టైప్, ఇట్ కెన్ బి ఎనీథింగ్, ఇంటీజర్ ఆర్ లాంగ్, డబుల్, స్ట్రింగ్, ఎనీథింగ్. ఓకే, ఇక్కడ ఆ లిస్ట్కి ఒక అలియాస్ నేమ్ లాగా ఈజ్ ఈక్వల్స్ టు న్యూ లిస్ట్ ఆఫ్ ఇంటీజర్. ఓకే, అండ్ ఇప్పుడు ఈ ఇంటీజర్ లిస్ట్లోకి మనం వాల్యూస్ని యాడ్ చేస్తున్నాం. డాట్ యాడ్ ఆఫ్ 10 or else 1. ఓకే, ఈ లిస్ట్లోకి 2, 3, 4, 5 వాల్యూస్ని యాడ్ చేస్తున్నాం. దెన్ లెట్స్ ప్రింట్ దిస్ లిస్ట్. సిస్టమ్ డాట్ డీబగ్ జస్ట్ ఈ ఇంటి లిస్ట్ ఒకటే మనం ప్రింట్ చేయాలి. ఓకే, లెట్స్ సేవ్ ఇట్. అండ్
మనం స్టాటిక్ మెథడ్ కాబట్టి డైరెక్ట్గా క్లాస్ నేమ్ డాట్ మెథడ్ నేమ్. సో మనకి ఇక్కడ ఈ లిస్ట్లో 1 2 3 4 5 ఈ ఇంటీజర్స్ అయితే యాడ్ అయిపోయినాయి. సో ఇది వన్ వే ఆఫ్ డిక్లేరింగ్ అండ్ ఇనిషియలైజింగ్ అ లిస్ట్. అండ్ ద అదర్ వే వచ్చేసి సేమ్ ఇక్కడ నుంచి యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది ఇక్కడ వరకు. బట్ ఇక్కడ మనం ఇక్కడ చూసుకుంటే పారాంథసిస్ ఉన్నాయి రైట్, బట్ ఇక్కడ మనం యాంగులర్ బ్రాకెట్స్ యూజ్ చేస్తున్నాం. 6 7 8 9 10. ఓకే, డైరెక్ట్ ఇంటీజర్ లిస్ట్ 2. ఇది సింగిల్ లైన్లోనే మనం ఆ పర్టికులర్ లిస్ట్ని డిక్లేర్ చేస్తున్నాం అండ్ వాల్యూస్ కూడా ఇనిషియలైజ్ చేసేస్తున్నాం. అదే ఇక్కడ చూసుకుంటే మనం డిక్లరేషన్ ఒక దగ్గర ఉంది అండ్ ఇంకొక యాడ్ మెథడ్ అని తీసుకొని మనం వాటికి వాల్యూస్ అనేవి యాడ్ చేసాం ఆ లిస్ట్కి. బోత్ ఆర్ కరెక్ట్. ఓకే, సో ఇందులో సేమ్ లిస్ట్లో అయితే మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేస్తుంది. అండ్ లిస్ట్లో మనకి ఈ లిస్ట్ అనే క్లాస్కి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఓకే, యాడ్ ఇందాకనే చూసాం మనం. ఓకే, యాడ్ ఇండెక్స్ ఎలిమెంట్. లెట్స్ సీ దిస్. ఇక్కడ ఇప్పుడు ఇంటీజర్ లిస్ట్ డాట్ యాడ్ ఇండెక్స్ మెన్షన్ చేయాలి. మనం ఇప్పుడు 0th ఇండెక్స్లో 11 యాడ్ చేద్దాం. ఓకే, and then we'll print again this and control all పెట్టేసి this fix indentation చేద్దాము so that ఒక ప్రాపర్ అలైన్మెంట్ అనేది వస్తుంది. and then ఇది ఒకసారి సేవ్ అయిపోయిన తర్వాత we'll execute the last thing. collections డాట్ మెథడ్ నేమ్ ఇచ్చేస్తే వచ్చేస్తుంది. ఇక్కడ మీరు చూడండి 0th ప్లేస్లో 11 యాడ్ చేయాలి అని చెప్పాము రైట్. సో 0th ప్లేస్లో 11 అయితే యాడ్ అయిపోయింది. ఓకే, దెన్ యాడ్ ఆల్. సో యాడ్ ఆల్ అంటే ఏంటి? యాడ్స్ ఆల్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఇన్ ఎ స్పెసిఫైడ్ లిస్ట్ టు ద లిస్ట్ దట్ కాల్స్ ద మెథడ్. బోత్ లిస్ట్ మస్ట్ బి ఆఫ్ ద సేమ్ టైప్. సో ఇప్పుడు ఇక్కడ ఒక లిస్ట్ ఉంది, ఇక్కడ ఒక లిస్ట్ ఉంది. ఓకే, ఈ రెండు, ఇది ఇంట్ లిస్ట్ 1 ఇంట్ లిస్ట్ అండ్ ఇంట్ లిస్ట్ 2. ఓకే, ఇప్పుడు ఈ లిస్ట్ డేటా ఈ లిస్ట్లోకి ఆర్ ఎల్స్ ఈ లిస్ట్ డేటా ఈ లిస్ట్లోకి యాడ్ చేయాలి అనుకుంటే యాడ్ ఆల్ యూజ్ చేయొచ్చు. ఓకే, int list2 dot add all of int list. Okay, let's print this again. Okay, సో ఆల్ యాడ్ మెథడ్ యూజ్ చేస్తే ఏమవుతుంది, ఈ ఇంటీజర్ లిస్ట్ 2 ఏదైతే ఉందో దాని తర్వాత మనకి ఫస్ట్ లిస్ట్ లో ఉన్న డేటా యాడ్ అయిపోతుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డాట్ డాట్ వచ్చేసింది. ఎందుకని? 1 2 3 4 5 6 7 8 9 10 10 వాల్యూస్ మాత్రమే, 10 క్యారెక్టర్స్ మాత్రమే అది డిస్ప్లే చేస్తుంది. దాని తర్వాత ఏవైనా ఉంటే డాట్ 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 అని మనకి వస్తుంది. ఓకే, అండ్ దీనికి లైక్ లిమిట్ అనేది లేదు. ఓకే, మనం ఇక్కడ ఎన్ని వాల్యూస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. డైనమిక్ గా మనకి దీని సైజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ క్లియర్ మెథడ్, క్లోన్ మెథడ్. క్లోన్ ఈజ్ నథింగ్ బట్ అ కాపీ. ఓకే, నెక్స్ట్ గెట్ ఇండెక్స్డ్. ఓకే, విల్ ట్రై దిస్. సిస్టమ్ డాట్ డీబగ్ పెట్టేసి డాట్ గెట్ మెథడ్ యూజ్ చేసి గెట్ ఆఫ్ మేబీ ఇండెక్స్ 2. మనకి ఇండెక్స్ 2లో ఏది ఉందో మనం చూడాలనుకుంటున్నాం. ఓకే, గెట్ ఆఫ్ ఇండెక్స్ 2 ఇక్కడ జస్ట్ మెన్షన్ చేద్దాము. లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్. సో ఇఫ్ యూ అబ్జర్వ్ 0 1 2, సో మనకి సెకండ్ ఇండెక్స్లో ఏది ఉంది? నెంబర్ 7 ఉంది రైట్. నెక్స్ట్ ఈజ్ ఎంప్టీ, రిమూవ్, సైజ్, సార్ట్. ఓకే, రిమూవ్ ఉంది, సైజ్ ఉంది.
ఇక్కడ డాట్ సైజ్, దెన్ డాట్ రిమూవ్. మనం ఇండెక్స్ స్పెసిఫై చేయాలి, ఇండెక్స్ స్పెసిఫై చేయాలి ఇక్కడ. ఓకే, రిమూవ్ ఆల్రెడీ సెకండ్ ఇండెక్స్లో మనకి ఏ వాల్యూ ఉందో అనేది గెట్ చేసుకున్నాం. సో ఆ గెట్ చేసుకున్న వాల్యూని ఇప్పుడు మనం రిమూవ్ చేసేస్తున్నాం ఇక్కడ. లెట్స్ సేవ్ ఇట్. ఓకే, ఇక్కడ మనకి ఇండెక్స్ వాల్యూ 7 వచ్చింది అండ్ సైజ్ వచ్చేసి టోటల్ 11 అండ్ ఇక్కడ మనం రిమూవ్ 7 వచ్చాం. సో ఇక్కడ మనకి రిటర్న్ వాల్యూ ఏమొస్తుంది, రిమూవ్స్ ద లిస్ట్ ఎలిమెంట్ స్టోర్డ్ ఎట్ ఎ స్పెసిఫిక్ ఇండెక్స్ రిటర్నింగ్ ద ఎలిమెంట్ దట్ వాస్ రిమూవ్డ్. ఓకే, ఇది రిమూవ్ చేసేస్తుంది. తర్వాత ఏదైతే రిమూవ్ చేసామో అది మనకు రిటర్న్ వాల్యూ వస్తుంది. ఒకవేళ మళ్ళీ మనకి కంప్లీట్ లిస్ట్ కావాలి అంటే వీ హ్యావ్ టు ప్రింట్ ఇట్ అగైన్. సో ఈ 7 అనే ఇండెక్స్ సెకండ్ ఇండెక్స్ లో 7 ఉంది, ఆ 7 ని రిమూవ్ చేసేస్తున్నాం. రిమూవ్ చేసిన తర్వాత మిగతాది ఏవైతే ఉంటాయో అవి మనం ప్రింట్ చేసుకోవచ్చు. ఈజ్ ఎంప్టీ మనం సెట్ కూడా చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ ఇండెక్స్ లో 7 ఉంది, దాన్ని డిలీట్ చేసేసాము. విల్ సెట్ ఇట్ వన్ మోర్ వాల్యూ. ఓకే, డాట్ సెట్ అట్ సెకండ్ ఇండెక్స్ వాల్యూ మనం 8. ఓకే, arithmetic expressions are not allowed on void types. Index and list element. సెట్ అట్ సెకండ్ ఇండెక్స్ మనకి 8 అనే వాల్యూని సెట్ చేయాలనుకుంటున్నాం. ఓకే, లెట్స్ డూ వన్ థింగ్, దీన్ని ఇక్కడ బయట చేద్దాం. దెన్ విల్ ప్రింట్ దిస్ ఇంటీజర్ లిస్ట్. యా, సో 6 8 1 2 3 4 మనకి ఈ పర్టికులర్ థింగ్ అవ్వలేదు. విల్ సీ ఇట్. ఓకే, సెట్ ఒకటి మాత్రం అవ్వలేదు. వీ హ్యావ్ టు సెట్ అన్ ఇండెక్స్, పబ్లిక్ వాయిడ్ సెట్ ఎగ్జాంపుల్ index and value. Okay, set I'll comment it. Okay, if I find the solution I'll comment there. Set specifies the value for the element at a given index. Yeah, we did it correct only, but we have to see it. See, ilane mention chesam manam kuda, right? Mylist dot set first index and value. Mylist dot set ఇంకొక వాల్యూ మెన్షన్ చేద్దాం లేకపోతే. ఓకే, గాట్ ఇట్. సారీ ఫర్ ద కన్ఫ్యూజన్. మనం ఏదైతే వాల్యూని సెట్ చేస్తామో అది ఓవర్ రైడ్ అయిపోతుంది. సో 8 ఉండేసరికల్లా ఐ జస్ట్ గాట్ కన్ఫ్యూజ్డ్. ఆల్రెడీ 8 ఉంది, మళ్ళీ 8 వచ్చింది కాబట్టి ఐ జస్ట్ గాట్ కన్ఫ్యూజ్డ్. బట్ ఇప్పుడు మనం ఇప్పుడు మనం ఏం చేసాము, సెకండ్ ఇండెక్స్లో 1ని ప్లేస్ చేస్తున్నాము, సెట్ చేస్తున్నాం. అంటే 8 ఏదైతే ఉంటుందో అది ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోయి 1 సెట్ అవుతుంది, అక్కడ ఓవర్ రైడ్ అవుతుంది. ఓకే, సెట్ చేసినప్పుడు ఆల్రెడీ ఇండెక్స్లో ఉన్న వాల్యూ న్యూ వాల్యూతోని ఓవర్ రైడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకేం మెథడ్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. సార్ట్, వీ కెన్ డూ సార్ట్ ఆల్సో.
ఓకే, సార్ట్ అని పెడితే ఇప్పుడు మనకి ఇక్కడ ఏదైతే ఇచ్చామో వాల్యూస్ we can do it. Okay, dot sort. ఓకే, ఈ సార్ట్ ని మనం బయట డిక్లేర్ చేయాలి, దెన్ అగైన్ ప్రింట్ చేయాలి. ఓకే, సెమీకోలన్. సో సార్ట్ అంటే ఏమవుతుంది, ఆ వాల్యూస్ అన్ని ఆర్డర్లో అవుతుంది. ఇప్పుడు చూడండి 1 1, ఇందాక మనకి ఈ లిస్ట్ ఇలా ఉంది, సార్ట్ చేయగానే మొత్తం ఆర్డర్లో వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈక్వల్స్, మనకి 2 లిస్ట్ ఉన్నాయి. ఓకే, ఇంట్ లిస్ట్ అండ్ ఇంట్ లిస్ట్ 2, ఈ రెండు లిస్ట్ ఈక్వల్ ఉన్నాయా లేవా అని we can check here. int list 2 dot equals to int list, equals or equal, yeah equals. సో ఈ రెండు ఈక్వల్ అయితే ట్రూ వస్తుంది, లేకపోతే ఫాల్స్ వస్తుంది. ఆబ్వియస్గా అది ఫాల్సే, రైట్? సో ఫాల్స్. నెక్స్ట్ క్లోన్ చేయొచ్చు, క్లియర్ చేయొచ్చు. విల్ సీ క్లోనింగ్. డాట్ క్లోన్. డాట్ క్లియర్. ఓకే, సో ఫస్ట్ మనం ఇక్కడ క్లోన్ చేసాము అండ్ దెన్ క్లియర్ చేసాము. లెట్స్ ఎగ్జిక్యూట్ అగైన్. సో క్లోన్ అంటే ఏదైతే లిస్ట్ ఉందో మళ్ళీ సేమ్ ఇంకొక లిస్ట్లోకి యాడ్ చేయాలి. యాడ్ చేయాలనుకుంటే దీన్ని డైరెక్ట్గా ప్రింట్ చేయకుండా ఈ క్లోన్ ఏదైతే తీసుకున్నామో we can do like this. ఓకే, లిస్ట్ ఆఫ్ ఇంటీజర్ cloned list ఈక్వల్ టు ఇలా. ఓకే, ఇప్పుడు ఈ క్లోన్ లిస్ట్ని మనం ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే, యా క్లోన్ లిస్ట్ కూడా మనం ఇలా ప్రింట్ చేసుకోవచ్చు. సో ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద లిస్ట్ మెథడ్స్ అనేవి కవర్ అయిపోయాయి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఫర్దర్ డౌట్ ప్లీజ్ డూ కమెంట్. అండ్ మనం ఈ ఆఫీషియల్ డాక్యుమెంటేషన్ చూస్తే ఇంకా ఎక్కువ నాలెడ్జ్ అనేది వస్తుంది. ఓకే, ఇది లిస్ట్ యొక్క ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వీడియోలో సెట్ గురించి తెలుసుకుందాము. యా, థ్యాంక్ యూ.